హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ మనోజ్ లక్కీ 1 2 3. చికెన్ బ్రెస్ట్ పీస్ రెసిపీ జస్ట్ 15 minutes లో చేద్దాం. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ప్రెజెంట్ నేను 1700 క్యాలరీస్ తీసుకుంటాను. 1700 క్యాలరీస్లో ప్రోటీన్ ఎంత తీసుకుంటాను? నా బాడీ వెయిట్ 65. 65 ఇంటూ 2 అంటే 130 grams ప్రోటీన్ తీసుకుంటాను. 130 grams ప్రోటీన్ ఎలా డివైడ్ చేసుకున్నాను? పర్ డే నేను చికెన్ 350 grams బ్రెస్ట్ పీస్ తీసుకుంటాను. 350 grams బ్రెస్ట్ అంటే 100 grams బ్రెస్ట్ పీస్లో 32 grams ప్రోటీన్ వస్తుంది. 32 అంటే 300 grams ఎంత అయ్యింది? 32 into 300 96 grams వచ్చింది. ఇక్కడికి 96 ప్లస్ 50 grams ఉంది కదా, 50 grams కి 16 grams వస్తుంది. మొత్తం ఎంత అవుతుంది? 1112 grams ప్రోటీన్ చికెన్ బ్రెస్ట్ నుంచి వచ్చింది. 350 grams కి 1112 grams ప్రోటీన్ వచ్చింది బ్రెస్ట్ పీస్. ఇంకా 18 grams పెండింగ్ ఉంది మనకి. 18 grams ఎగ్స్ నుంచి తీసుకుంటాను. ఎగ్స్ 2 whole eggs తీసుకుంటాను, 2 whites తీసుకుంటాను. హోల్ ఎగ్స్ నుంచి 6 grams ప్రోటీన్ వస్తుంది. మొత్తం హోల్ ఎగ్స్ నుంచి 12 grams వస్తుంది. ప్లస్ 2 egg whites తీసుకుంటాను కదా, దానికి 3 అంటే 6, మొత్తం 18 grams ప్రోటీన్ ఎగ్స్ నుంచి కన్జ్యూమ్ చేస్తాను. 1112 grams ప్రోటీన్ దీని నుంచి చికెన్ నుంచి కన్జ్యూమ్ చేస్తాను. మొత్తం 130 grams ప్రోటీన్ మనం పర్ డే కన్జ్యూమ్ చేస్తాం. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతాడు. ఇప్పుడు మెయిన్ ముచ్చట ఏంటంటే, చికెన్ కర్రీ నేను ఇంటి దగ్గర చేస్తాను. ఇదే వీడియో మా తమ్ముడు చూస్తే షాక్ అవుతాడు. ఫస్ట్ ఆడు నమ్మడు. ఎందుకంటే ఆడొచ్చేటప్పుడు కూడా మా అమ్మ చాలా సార్లు చేయమంటే చేయలేదు, బయట నుంచి తెప్పించి అడిగి పెట్టింది. అలాంటిది నిన్న నాకు ఫోన్ చేసి, డైలీ చికెన్ కర్రీ చేసుకుంటావు కదా, నువ్వు ఇంటికి వచ్చి చికెన్ కర్రీ చెయ్యి అంటే నేను చికెన్ తీసుకొని వచ్చి చికెన్ చేస్తాను. ఆడి వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతాడు. నేను వచ్చేటప్పుడు చేయవు కానీ ఆడొస్తే నువ్వు చేస్తావా అని. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మా అమ్మ చెయ్యట్లేదు, నేనే చేస్తాను చికెన్ కర్రీ. ఆడు చూస్తే అప్పుడు చూద్దాం. చికెన్ బ్రెస్ట్ పీస్ కర్రీకి ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకున్నాం. ఆనియన్ నేనైతే తిన్ను, మా అమ్మ కోసం ఇది. మా అమ్మకి ఆనియన్ లేనిది ముద్ద దిగదు. మనమంటే అలా అయినా తినేస్తాం, బట్ అలా కాదు కదా. వాళ్ళకి ఆనియన్ కంపల్సరీగా ఉండాల్సిందే, అమ్మకి నాకు ఇద్దరికి. ఈ రోజు నా చేతి వంట ఎలా ఉంటుందో మా అమ్మ చూస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. చూపిద్దాం. మనకి ఆనియన్ గట్టి ఇవేం అవసరం లేదు. చికెన్ వేసామా, మసాలా వేసామా, ఒక 10 నిమిషాలు కుక్ చేసామా, తినేసామా, అంతే. ఈ చికెన్ నాకు, ఇది ఓన్లీ బ్రెస్ట్ పీస్. ఇది మా అమ్మాయికి. ఇది బాడీ మొత్తం ఉంటుంది, బాడీ లెగ్ అన్ని చెత్త చెదారం అంతా అందరూ ఉంది. ఇది నాకు సపరేట్గా వేసుకున్నాం మంచిగా. ఇదిగోండి, ఇదే చికెన్. మంచిగా కడుక్కొని దీనికి ఉన్న బ్లడ్ అంతా తీసిడమే. బ్లడ్ చెత్త చెదారం అంతా. ఇప్పుడు మళ్ళీ దీనికి ఆపరేషన్ చేయాలి. ఏదైతే ఈ దుమ్ములు ఉన్నాయో, ఈ బ్లడ్ అంటుకొని ఉంది, అది ఇవన్నీ తీస్తుంది చూడండి. బ్లడ్ ఇవన్నీ ఏరుకోవడం. ఇంకా చిన్న ఇది 350 grams చికెన్ నాది, ఓన్లీ బ్రెస్ట్ పీస్. ఇది ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్, లైట్ సాల్ట్, పసుపు కొంచెం, అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటాను. నెక్స్ట్ కారం కొంచెం, చికెన్ మసాలా కొంచెం, టేస్ట్ కోసం అంతే. ఈ మిగతాదంతా మా అమ్మలకి. చికెన్ మసాలా మనకొద్దు. అవునా 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 మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి, అన్నిటికీ మ్యాటర్ ఒకటే. పెరుగు. ఇప్పుడు అన్నీ వేస్తామా, మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవడమే చికెన్ అంతా. కుక్కర్ పెట్టుకొని ఇది ఆన్ చేసుకున్నాం. ఎలక్ట్రికల్ స్టవ్, లైట్గా ఆయిల్ వేసామా లేదా అన్నీ వేసుకోవాలి. లైట్గా ఆనియన్, ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్. నేను బాగా వేగిపోయిన తర్వాత చికెన్ వేసేసుకోవడం. ఇందులో మసాలా
చికెన్ అంతా వేసేసి కొంతసేపు అయ్యాక మంచిగా కలుపుకొని కుక్కర్ కప్పు పెట్టేసి ఒక 3 విజిల్ పెడితే సరే. మనం కలపాల్సిన అవసరం లేదు. కుక్కర్లో పెడితే ఆటోమేటిక్గా విజిల్ వస్తే అదే కలిపేసినట్టు అయిపోతుంది. మూడు విజిల్లు అయిన తర్వాత తీస్తే చికెన్ కర్రీ రెడీ. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? కొంచెం 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 అంత తినకూడదు. తీయే తీయే 300 గ్రాములు వేసు. 2 పూటలు తిన్న అన్నం ఇది నాకు. ఒక్కొక్కసారి టేస్ట్ చూద్దాం. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఉంది చికెన్ కర్రీ బాగుంది. కారం ఉప్పు అన్ని సరిపోయా. అయితే ప్రతి వారం వచ్చి నా చేయడానికి